ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? టుగెదర్ సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పండి. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది. నాకు ఏది లైఫ్ గురించి, ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది. నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతూనే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి అసలు అలా సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా రే, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకుంటే నచ్చలేదు కదా నీకు. గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద. నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. బయలుదేరుతున్నా. సాయి 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 నువ్వు దండం పెట్టి నాకు వస్తాను కనిపించేసి. సో ఏంటి మొత్తం ఆడియో కూడా మనం విన్నటువంటి పరిస్థితి. ఆమె గుండె మస్తాన్ సాయి దగ్గరే ఉంది అని ఆడియోలో ఆమె చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మస్తాన్ సాయి ఎవరు శేఖర్ భాష గారు? ఎప్పుడు వచ్చారు అసలు లావణ్య లైఫ్లోకి? రాజ్ తరుణ్ కంటే ముందా, రాజ్ తరుణ్ కంటే తర్వాత? రాజ్ తరుణ్ ఒక 2014 ఆ టైంలో, అంటే చాలా రోజుల క్రితం పరిచయం ఉండేది. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల టైంలో తను ఎక్కడో అకామిడేషన్ కోసం వచ్చిన, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన టైంలో అకామిడేషన్ కోసం హెల్ప్ చేస్తానని చెప్పి ఈవిడ పక్క రూమ్లోనే ఎక్కడో ఇప్పించింది. అప్పుడు బసవరాజు అనే ఆయనతో ఈవిడ క్లోజ్గా ఉండేది. ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆ బసవరాజుకు కోపం వచ్చి ఈయన్ని కొట్టేట, అది కూడా ఉంది. సో రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే కూడా రారా రారా బయటికి అని చెప్పి గట్టిగా అరి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇది సేఫ్ కాదన్నట్టుగా. బట్ తర్వాత అది పరిచయం. బట్ 2014 వైజాగ్ నుంచే పరిచయం ఉంది అనేటటువంటి కొన్ని వచ్చినాయి బయటకు. హైదరాబాద్లోనే పరిచయము. ఓకే. వైజాగ్లో ఈయన షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేప్పుడు ఏదో మామూలు జస్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా చాటింగ్లో, అలా ఏమైనా ఉండొచ్చు. బట్ సో అది జరిగిన తర్వాత ఒక 2014లో వీళ్ళకి ఏదో న్యూ ఇయర్ పార్టీలో అట్లా ఇట్లా కలుసుకుంది. ఆ రిలేషన్ చిగురించడం, తర్వాత కలిసి ఉండడం, ఒక 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఓకే. ఆ తర్వాత నుంచి 2016 మధ్యలో నుంచే కనెక్షన్ కట్ అయిపోయినా ఈవిడ క్లియర్ కట్గా ఒక మాట అందరి దగ్గర, రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు, మస్తాన్ సాయికి కూడా రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు అని చెప్పిన సాక్ష్యం మన దగ్గర ఉంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ని బయట నేను బాయ్ ఫ్రెండ్గా ఎందుకు చెప్పుకుంటా అంటే ఒక ప్రొటెక్షన్ కోసం, నాకు ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, దానికోసం నేను చెప్తాను అన్న సాక్ష్యం కూడా ఉంది. మరి ఇవన్నీ ఏ రకంగా రాజ్ తరుణ్ యాక్సెప్ట్ చేశాడు? ఒక పక్క తమ్ముడు అంటూ ఇంకో పక్క ఈ రకంగా ఆమె చెప్పుకొని తిరుగుతూ ఉంటే, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు తిరుగుతుంటే రాజ్ తరుణ్ ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు భరించాలి? మీకు వేరే చాయిస్ లేదండి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు ఇంకో ఆడియో ఉంది, మీరు అది ప్లే చేస్తే ఆ అరాచకమైన ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్లే చేయండి. ఓకే, అది కూడా ప్లే చేద్దాం. ఈలోగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ. రవితేజ ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా దగ్గరుండి చూస్తున్నారు. అట్లు పోలీసులు చెప్తుంది కావచ్చు, అడ్వకేట్స్ చెప్తున్నది కావచ్చు, ముఖ్యంగా తిను చెప్తున్నట్టు లావణ్య చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, రాజ్ తరుణ్ మాట్లాడింది కావచ్చు, అన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా దగ్గరుండి మొత్తం వ్యవహారం అంతా చూశారు. కాబట్టి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవితేజ. శేఖర్ భాష, నేను మీరు మాట్లాడేది వింటున్నాను. మీరు ఇప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉన్నారా? స్టాండ్ తప్పారా? లేదండి.
ఒకటే మాట. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్, మీరు ఒకే స్టాండ్ మీద ఉన్నారా, స్టాండ్ తప్పారా? లేదండి, అదే మాట. ఏమన్నారు మీరు? ఇప్పుడు రెండో వర్షన్ వినిపించారు. ఫస్ట్ మొదటి నుంచి రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, అతని మీద అలిగేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి నేను స్క్రీన్ మీదకి రావాలి అని అన్నారు. అసలు చాలా కాదు 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 మీరు ఎక్కడైనా గమనించండి. రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటే నేను ఆ జోక్ కూడా చెప్పాను మీకు. రాజ్ తరుణ్ ఊరికే మీకు నేను ఎలా మీడియా మిత్రున్నో ఆయన మా ఎఫ్ఎంకి వచ్చినప్పుడు సరదాగా 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళు తప్ప చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఏ రోజు నా రాజ్ తరుణ్ నా క్లోజ్ ఫ్రెండ్, నా పర్సనల్ ఫ్రెండ్ అని చెప్పాలా. ఇలా మీడియాలో ఉన్న పరిచయంతో రాజ్ తరుణ్కి నేను హెల్ప్ చేస్తాను ఆయనకి మెసేజ్ పెట్టినప్పుడు ఆయన నాకు రెస్పాండ్ అయ్యి ఓకే బ్రదర్ నేను కాల్ చేస్తాను అడిగాను. తర్వాత కాల్ చేయలే ఒక్కరోజు కూడా. ఎందుకంటే ఆయన సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈవిడ పేరు మీద ఉంది. ఈవిడ ఏం చేసింది, ఆయన రావట్లేదన్న కోపంతో ఆ సిమ్ కార్డ్ ఇచ్చేసి వేరే కొత్త సిమ్ కార్డ్ ఇచ్చేసి అక్కడికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆయన వాట్సాప్ లేదు, ఆ సిమ్ కార్డ్ మొత్తం పోయింది. సో మీకు గుర్తుంటే రాజ్ తరుణ్ లాస్ట్ ఇప్పుడు రెండో వర్షన్ మీరు ఈ అమ్మాయిలు ఇట్లా చాలా మంది అబ్బాయిల్ని టార్గెట్ చేసి అనేకమైన కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు అంటున్నారు. ఈ వర్షన్ ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు, ఇది ఈ రోజు మొదటిసారిగా చెప్తున్నారు. ఖచ్చితంగా కాదు, మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఇది రాజ్ తరుణ్ కేసు కాబట్టి ఇంత బ్లాస్ట్ అయింది. బట్ మీరు కనుక వే బ్యాక్ వెళ్తే ఫస్ట్ నా పోరాటం రాజ్ తరుణ్ కన్నా ముందే మొదలైంది. ఒక ఏప్రిల్ 1 కూడా మీరు వీడియోస్ చూడొచ్చు నావి. ఎప్పటి నుంచి యాక్టివిస్ట్గా ఉన్నారు మీరు శేఖర్ భాష గారు? ఏప్రిల్ నుంచి అండి. ఏప్రిల్ నుంచి. ఎందుకు ఈ వెర్షన్ తీసుకున్నారు? అబ్బాయిల వెర్షన్ ఒక యాక్టివిస్ట్గా మారాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అండి నేను జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. ఓకే, నాకు వెళ్ళాల్సిన అవసరం పడలా, ఎటువంటి ఇది లేదు. బట్ ఫస్ట్ టైం నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మగాడిని ఏ రకంగా ఎంత నీచంగా ఒక సెకండరీ సిటిజన్ లాగా చూస్తారు అంటే, ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని గుళ్ళోకి రానివ్వకుండా అంత దారుణంగా చేసిన కల్చర్లో నుంచి మనం బయటకు వచ్చి ఇప్పుడు పోరాడుతున్నాం. అలా మగవాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే సార్ నాకు అన్యాయం జరిగింది వినండి అంటే ఎఫ్ఐఆర్ సంగతి దేవుడు కనీసం వినడానికి 3 గంటలు పడుతుంది. అదే ఒక అమ్మాయి వచ్చి చెప్తే కూర్చోండి చెప్పండి అది పరిస్థితి. ఆవిడ ఎన్ని రకాల కేసులు ఉన్నా ఆవిడకి ఆవిడ ఇప్పటిదాకా 8 కేసులు పెట్టి ఉండొచ్చు, అన్ని ఫ్రాడ్ కేసులు అయి ఉండొచ్చు, ఆవిడ జైలుకి వెళ్ళి ఉండొచ్చు, అయినా కూడా ఇది చేస్తారు. మేము మనుషులమే కదా. నాకు అప్పుడు తెలిసింది బాధ. కేసు మొత్తానికి పెట్టి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. తర్వాత అక్కడి నుంచి సార్ ఎఫ్ఐఆర్ ఏమైంది సార్ అని చెప్పి తరుగుతూ ఉంటే చూస్తున్నామండి, లీగల్ ఎక్స్పర్ట్కి పంపించామండి, అమ్మాయి మీద కేసు అంత ఈజీగా. నాకు అక్కడ కానిస్టేబుల్ ఒక మాట చెప్పాడు, భయ్యా ఆడదాని మీద వెళ్ళి నువ్వు కేసు పెట్టావు, నువ్వు మొగడు భయ్యా అన్నాడు. ఆడదాళ్ళు వాడు వచ్చి కేసు పెట్టి ఇట్లా జరుగుతుంది. అదేంటి మనుషులం కాదా నేను, నాకు రైట్ లేదా, న్యాయం అడగలేమా అంటే నా న్యాయం నేను చేసుకోవాలా, బయటకు వెళ్ళి నాకు ఆవిడ అన్యాయం చేసింది మీరు న్యాయం చేసి నీళ్ళు కొట్టేసేయాలా. అందుకని వచ్చాను మీడియా ముందుకి. అక్కడ న్యాయం జరగకపోతే కనీసం మీడియాలోనే న్యాయం జరుగుతుందని. మీరు ఇందాక అన్నారు రాజ్ తరుణ్ వ్యవహారంలో నేను అతనికి సపోర్ట్ చేస్తూ తెరపైకి వచ్చానని. లేదండి, మీ మీద కూడా స్పెసిఫిక్ కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నప్పుడు నా మీద ఎలాంటి కేసులు లేవు, నేను ఏ అమ్మాయిని మోసం చేయలేను అన్నారు. కానీ స్పెసిఫిక్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు మీ పైన ఫిర్యాదు చేసింది. అయ్యో నేను ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు కావాలంటే అది కూడా చదివినిపిస్తాను. అది వింటే మీకు అదిరిపోతుంది. ఆవిడ పేరు పడాల లక్ష్మీనారాయణ. ఓకే, ఆవిడ ఇప్పటిదాకా 8 రేప్ కేసులు పెట్టింది మగాళ్ళ మీద. ఓకే, ఆవిడకి ఇదే పని. ఆవిడ పెళ్లి చేసుకుంది. ఓకే, ఆయన మొగుడు. ఓకే, పెళ్లి చేసుకున్న 3 నెలలకి ఆయన మీద 498A పెట్టింది. 16 మంది మీద, ఫ్యామిలీ మొత్తం మీద పెట్టింది. ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు. అది పెట్టి మళ్ళీ అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు అక్కడే కాకినాడ పోలీస్ స్టేషన్లో ఒక కూతవేట దూరంలో ఈ అబ్బాయి ఇప్పుడు ఈయన ఉన్నాడే, ఈయన ప్రియుడు అనమాట. ఓకే, ఈయన పెట్టి 1 సంవత్సరం కూడా కాలేదు, ఇతని మీద కేసు పెట్టింది. అంటే బేసికల్ ఏంటంటే ఒక 6 నెలలు అట్లా ఉంటారు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు, డబ్బులు గుంచుతారు. వీడి ఫ్యామిలీ చితికిపోయింది, వీడి ఫ్యామిలీ చితికిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక బీసీ సంఘ నాయకుడి మీద పెట్టింది. తర్వాత ఆయన ఇంకొక 3 మీద రేప్ కేసు. ఇలా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పుడు లావణ్య ఎలా అయితే పోరాటం చేస్తుందో ఆవిడ అలా పోరాటం చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆఖరికి ఎస్పీ గారి మీద రేప్ కేసు పెట్టింది. ఓకే, అక్కడతో ఆగకుండా ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో మేము చేస్తున్న ఒక వెబ్ సిరీస్లో నేను అప్పుడు జాయిన్ అవ్వలేదు, దానికన్నా ముందున్న ఒక యువరాజ్ అనే ఒక అబ్బాయి అతను హీరోగా ఉంటే అతని గర్ల్ ఫ్రెండ్ క్లోజ్గా ఉంటున్న పిక్స్ తీసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆవిడ జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి కోర్టుకి అటెండ్ కాకుండా 2-3 సార్లు నుంచి తిరుగుతుంది. ఇది కూడా ఆవిడ పేరు మీద ఇష్యూ అయిన కోర్టు సమన్స్. ఓకే, ఈవిడ ఇప్పుడు నా మీద వచ్చి కేసు పెడుతుంది. ఎందుకు? మీకు ఆవిడకి అసలు పరిచయం ఏంటి, సంబంధం ఏంటి? ఎందుకంటే ఈవిడ ఇవన్నీ మాకు తెలియదు. బేసికల్లీ మాకేం పరిచయం, మా వెబ్ సిరీస్లో ఆ హీరో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈవిడ గోల్ భరించలేకే మా వెబ్ సిరీస్లో నుంచి తప్పకుండా మాకు ఇవేమీ తెలియదు. ఆడేం చెప్పాడు, ఇదేంటిది మా నాన్నకి బాగాలేదు అందుకే నేను తప్పుకుంటున్నానని చెప్పి మాకేం తెలియదు. తర్వాత వాళ్ళు ఎత్తికారు వేరే హీరో కోసం, నన్ను తీసుకున్నారు. నేను వెళ్ళి చేస్తున్న టైంలో
అప్పుడు 2-3 సార్లు ఈఎంఐ అక్కడ పరిచయం తప్ప తర్వాత 1 year తర్వాత వచ్చి నేను సినిమాలు తీస్తున్నాను, అది చేస్తున్నాను, అది అని చెప్పి మేమేదో ఒక కథ రాసుకుని, మాకు ఒక ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీస్, అక్కడికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది. ఆ పక్కన పోర్షన్ ఖాళీ అయితే నేను దీంట్లో వచ్చి ఉంటాను. సరే మేము ఇప్పిస్తే అక్కడికి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఆవిడ కలర్స్ బయటపడ్డాయి. గాంజా కొట్టడం, మందు కొట్టడం, అన్ని ఇసిరి పారాడు. ఇప్పుడు మీకు ఆ ఆడియోలో లావణ్య ఏ రేంజ్లో అయితే రచ్చ చేస్తుందో. శేఖర్ భాష, ఒక నిమిషం. మీరు ఎవరైతే లేడీ మీద అలిగేషన్ చేశారో ఆ లేడీతో మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్, ఎలా ఉన్నారండి? హలో. ఎస్ సార్, ఇందాక శేఖర్ భాష గారు వచ్చారు. ప్రస్తుతం శేఖర్ భాష గారు మీ మాటలు వింటూ ఉన్నారు. మీరు ఏదైతే గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తన పైన అలిగేషన్ చేస్తూ, ఈ విషయం పైన అతన్ని అడిగాము, మీరు కూడా అమ్మాయిని ఇట్లా మోసం చేశారని చెప్తే అతను చెప్తా ఉన్నాడు, ఎవరైతే పంజాగుట్టలో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆమె గతంలో 8 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి మీకు చెందిన ఆధారాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టాడు శేఖర్ భాష. ఇప్పుడు 8 మంది అనడానికి అతనికి వెనకాల ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ పోలినాటి శ్రీనివాస్ సపోర్ట్ ఉంది. ఎవరండి ఐపీఎస్? ఎవరు? పోలినాటి శ్రీనివాస్. ఓకే, ఇతనికి సపోర్ట్ ఉంది. ఒక్కసారి వినండి. 8 మంది మీద వసూలు చేసి ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. ఇవన్నీ కాదు, 8 మంది దగ్గరవి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. మీరు అది అడిగారా? 8 మంది ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎవరితోడో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగాలని ఒక ప్రయత్నం చేస్తుందే తప్ప ఇన్ని రోజులు కంప్లైంట్ చేయండి. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీద నేను మాట్లాడడానికి వచ్చినప్పుడే బాధితురాలు ఎందుకు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు యాక్చువల్ గా నా వర్క్స్ ని బట్టి, నా టైం ని బట్టి నేను చేస్తుంటాను. దీనికి రాజ్ తరుణ్ ఇష్యూకి నాకు సంబంధం లేదు. అసలు మీరు ఈ ఇష్యూని రాజ్ తరుణ్ ఇష్యూలో ఎందుకు కలుపుతున్నారో కూడా నాకు తెలియదు. శేఖర్ భాషకి నాకు ఉన్న ఇష్యూ మేము లీగల్ గా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి శేఖర్ భాషకు మీకు పరిచయం ఎక్కడి నుంచి, అసలు మీకు ఏం అన్యాయం జరిగింది చెప్పండి. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో కింద చేస్తున్నారా? లేదండి, మా శేఖర్ భాష మా పక్కనే ఉన్నాడు, మీ వాయిస్ కూడా అతను వింటున్నాడు. అతను చెప్పేటువంటి వర్షన్ ఏ విధంగా ఉంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక రకంగా ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి స్పష్టంగా మీ మాటలో విందామని. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా చెప్పండి నాకు, లేదంటే నేను ఎస్ఐ గారిని కూడా కాంటాక్ట్ లోకి తీసుకుంటాను కదా. మీ వర్షన్ చెప్పండి ఫస్ట్, తర్వాత పోలీసులను కూడా లైన్ లోకి తీసుకుందాం. ఎక్కడ పరిచయం అయ్యారు? నా పరిచయం చెప్పడానికి ఒక రైట్ తో చెప్పండి. ఒక రైట్ తో అడుగుతున్నాం, ఒక రైట్ తో అడగండి, నేను చెప్తాను. ఎక్కడ పరిచయం లైవ్ షో చేస్తున్నారా? ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు ఆల్రెడీ కెమెరా ముందే రికార్డ్ అవుతా ఉంది మీరు మాట్లాడేది. అతనికి మీకు ఎట్లా పరిచయం స్టార్ట్ అయింది అనేది అడుగుతున్నాం. ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు అందులో ఆర్టిస్ట్ కింద చేస్తే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. ఓకే, నాకు అలా తెలుసు. 8 మందిని మోసం చేసి తప్పు చేశాను ఒప్పుకోరు. కూతురు ఇంట్లో ఉంది, సౌమ్య అని ఆవిడతో 2010లో పెళ్ళయింది. తర్వాత వాళ్ళ చెల్లిని యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏ అమ్మాయి అయితే చనిపోయిందో ఆ అమ్మాయి రూమ్మేట్ ని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఇష్యూస్ అయ్యాయి. అతని స్టోరీ చాలా ఉంది. అతను తెలివిగా తప్పులు లేకుండా చేసుకున్నాడు. నా లైఫ్ లో నా వ్యక్తిగతంగా జరిగిన వాటిని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 8 మంది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. 8 మంది అంటే నేను బయట ఒక్క మాట అడగండి సార్. ఆవిడ మా ఫస్ట్ హీరో మీద బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు వసూలు చేసిందా లేదా అడగండి. నేను ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు సరే, ఇలా తన అందరం అమ్మాయిలు బయట తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తారు. అతను 8 మంది ఈ రకంగా చేసిందని మీ పైన అలిగేషన్ చేస్తున్నారు. మీరు చాలా మంది అమ్మాయిలు పేర్లు ఎవరెవరని చెప్పారండి చూడండి. 8 మంది పేర్లు ఎవరెవరని చెప్పారు. ఫస్ట్ ఇది నా పేరెంట్స్ నా మీద చేసింది తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? ఇదేంటండి? వ్యక్తిగతంగా ఉండే ఆ తర్వాత ప్రతి ఒక్కరు చాలా మంది లవర్స్ ఉంటారు, చాలా క్రష్ ఉంటాయి. అలాగే నా లైఫ్ లో ఒక ఇష్టపడ్డాను. నరేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఒక ఫోటోలు బయట పెడతా ఉన్నాడు శేఖర్ భాష. ఒరిస్సా ఆ ఫోటోలు మీరు ఎలా బయట పంపిస్తారు నా పర్మిషన్ లేకుండా? మీరు ఎలా చూపిస్తారు ఫోటోస్ నా పర్మిషన్ లేకుండా? కేసులు పెడుతుంది కదా, నాకు పోలీసులు హెల్ప్ చేయట్లేదు, నాకు మీడియా హెల్ప్ చేయండి. చూపించండి అమ్మాయి నిజ స్వరూపం బయటికి. మీరు ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. చూపించండి, ఎవిడెన్స్ చూపించండి నా మీద. నేను చూపిస్తాను నీ మీద ఎవిడెన్స్. చూపిస్తారు, చూపిస్తాం. నువ్వు నా మీద కేసు పెట్టినప్పుడు చూపిస్తాం. హాస్పిటల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించు చూపించు చూపించు, దమ్ముంటే చూపించు, రా నేను చూపిస్తా. ఇదిగో మొగుడు, వీడు ప్రియుడు, వీడితో ఓకే. ఇదిగో మహాతల్లి రాసలీలలు చూడండి. ఓకే, ఈజీగా మగాళ్ళ మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం
తర్వాత అసలు ఇది అడగండి సార్, 5 లక్షలు గుంజిందా లేదా మా ఫస్ట్ హీరోని వాడి మీద కేసు పెట్టి యూసఫ్ కూడా దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేసారా లేదా, బెయిల్ మీద బయట ఉందా లేదా, ఇదిగో ఇది కరెక్టా కాదా? అంటున్నారు ఏ సినిమా ఫస్ట్ సినిమా ఏంటిది? ఒక్కడి మీద నిందేయడానికి వచ్చేస్తారు ఎక్కడి నుంచైనా. మాట్లాడమని దమ్ముంటే. అయితే 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 ఎదవలా కనపడుతున్నారు మగాళ్ళు. కేసు అయిందా లేదా అడగండి, పోలీసులు కేసు పెట్టారా లేదా, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా లేదా, బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావా లేదా, ఇది నిజమా కదా? ఇది చూపించండి సార్, ఇది చూపించండి ఒకసారి, ఇది చూపించండి. ఆవిడ పేరు మీద ఉన్న కోర్టు ఇచ్చిన సమన్ ఒకటోసారి అటెండ్ అవ్వాలా, రెండోసారి అటెండ్ అవ్వాలా, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుంది అమ్మాయి మీద. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన మీద కేసులు పెడతారు. ఒకసారి శేఖర్ భాష ఇప్పుడు ఆమె మీద ఏం కేసు పెట్టింది, ఒకసారి ఎఫ్ఐఆర్ ఒకసారి చదవండి. ఆవిడ చెప్తుంది కదా ఏమేమి అలిగేషన్స్ చేశారు మీరు సార్. నా మీద పెట్టిన ఇది చెప్తా, సెక్షన్స్ 324 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ఆవిడ చేతి మీద నేను కోసానట బేసికల్లీ. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఆవిడ చేతి మీద నేను కోసానంటే మీకు ఆవిడ ఇచ్చిన ఒక కంప్లైంట్ చూపిస్తాను. వాళ్ళ రెండో మొగుడి మీద, ఇది ఇద్దరు ఉన్నారు కదా, వీడి మీద ఇచ్చిన కంప్లైంట్ అంటే వాళ్ళ పేరు, అతని పేరు సుశాంత్, కొత్తకోట సుశాంత్. ఓకే ఓకే, కొత్తకోట సుశాంత్. ఆ అబ్బాయి పేరు మీద, ఆ అబ్బాయి మీద ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇదిగోండి సార్ వాడు నన్ను గాయపరిచాడు అని చెప్పి గీక్కొని, ఆవిడ గీక్కుందో ఆయన గీకాడో, మొత్తానికి ప్రతి చోట కూడా ఇదిగోండి సార్, ఇదిగో నాకు గీకాడు, వీడి మీద కంప్లైంట్. ఒక్కటండి శేఖర్ భాష, ఇప్పుడు మీరు చేస్తున్న అలిగేషన్స్ కంటే కూడా బాధితురాలు ఎవరైతే లైవ్ లో మాట్లాడుతుందో, బాధితురాలు అనకండి సార్, నేను బాధితుడిని. ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి బాధితురాలే సార్. కంప్లైంట్ ఇచ్చింది, ఒకవేళ మీరు అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తే మీరు బాధితురాలు. నేను ఇచ్చాను సార్, నెల రోజులైంది, కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఎక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? అదే పోలీస్ స్టేషన్ లో, పంజగుట్టలో. అందుకే నేను మీడియా ముందు ఎఫ్ఐఆర్ కాలేదు కదా, అందుకనే కదా నేను అడిగేది. ఇంత ముందుకు వచ్చి ఇంత ఉద్యమం చేస్తున్నానంటే. ఈవిడకు మీకు ఎక్కడి నుంచి పరిచయం అయింది? ఆమె చేస్తున్న అలిగేషన్ లో ఎంతవరకు నిజం ఉంది? ఆవిడ చెప్పింది కదా సార్, ఆవిడే చెప్పింది కదా, మా వెబ్ సిరీస్కి వచ్చాను. కనీసం ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో ఇలా పరిచయం అయింది, ఎక్కడ నా అడ్రస్, మా నాన్న పేరేంటి, ఎవరు పెళ్ళయిందా లేదా, వైఫ్ ఆఫ్ సోన్స్, ఏమీ లేదు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో. జస్ట్ క్లియర్ గా. అసలు ఇప్పటిదాకా పంజగుట్ట సిఐ కానీ ఎస్ఐ కానీ నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదని వాళ్ళకి అర్థమైంది. నోటికి వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టడం మనుషుల మీద ఆడుకోవడం, ఈవిడికి ఇదే పని సార్, ఇదే పని. మీకు అన్నిటికంటే ఆవిడ ఎస్పీ మీద ఎలిగేషన్ చేశారు కదా, అవును, మీకు వినిపిస్తా. ఆయన మీద ఈవిడ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, ఎస్పీ నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను లార్డ్ శివ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భగవద్గీత చదువుతాను. వినండి, ఆ వాయిస్ ఈ వాయిస్ మ్యాచ్ చేసుకోండి, నేను ఇప్పుడు వినిపిస్తాను మీకు. ఎదవల్లా కనబడుతున్నారు మగాళ్ళు మీకు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. ఒక నిమిషం ఆగండి, మీరు అసలు ఎవరో నాకు తెలీదు. ముందు 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని, నేను పొగరుబోతునే, నాకు ఇంతే, నేను ఇప్పుడేం చేస్తాను తెలియదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు. కాదు, ఒక మాట అడుగుతా, నరేష్ తో పెళ్ళి నేనేం గొడవలతో ఇలా చేసుకొని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, మొదటి మొగుడు తెలుగు రాదు, తెలుగు రాదు వదిలేసిందంట. సుశాంత్ నేను లవ్ చేసుకున్నావు, సుశాంత్ రెండో మొగుడు. ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? ఆగండి సార్, ఎలిగేషన్ ఎప్పుడు వేసినప్పుడు వినాలి కదా, వినండి చెప్పేది ఒకటి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు, అది వాడికి శేఖర్ భాష ఇటు వచ్చేద్దాం. శేఖర్ భాష ఆగండి సార్, ఎలిగేషన్ చేసిన తర్వాత వినాలి, మీరు ఎట్లా నోరు నొక్కకూడదు, అది నాకు కోపం వచ్చేది. 6 నెలలు ఆగాల్సి వస్తుంది. సరే, పెళ్లి అయితే చేసుకున్నారు కదా. సుశాంత్ మీద రేప్ కేసు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో అది సుశాంత్ మీద కేసు చెల్లదు అని తేలింది, వర్జిన్ అని తేలింది, వాడి మీద కేసు పెట్టింది, రేప్ కేసు. శేఖర్ రెడ్డి సరే, ఇటు రాస్తారని కేసుకొద్దాం. ఆగండి సార్, వేసారు కదా నింద, నేను నిరూపించుకోవాలి కదా. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. నాకు తన మీద ఏ ఇష్టం లేదు, వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు.
నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే ఆగండి సార్, జీతం ఆగండి సార్, ఒకే ఒక్క నిమిషం సార్, మాట్లాడండి. అయిపోయింది వినండి. శేఖర్ భాష మా స్టూడియోలో ఉన్నాడు, శేఖర్ భాష స్టూడియోలో ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు ఎవరెవరితో తిరిగిన దాని సార్ మీరు ఇలా మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఒక వేరే వ్యక్తితో మీరు ఒళ్ళో కూర్చున్నారని, ఆమె డ్రగ్స్ కి అలవాటు అయి ఉందని, ఆమె సార్ మీరు మధ్యలో నన్ను ఆపేస్తే అసలు విషయం డైల్యూట్ అవుతుంది. మీరు వినాల్సింది వినండి ఫస్ట్. వినిపిస్తారా లేదా? వినాలి. నా మీద ఎలిగేషన్ ఇచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకునివ్వండి. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు సంబంధం ఉన్నతనేనా? ఇప్పుడు నిరూపించగలడా అతను? నా ఫోటోస్ ఫస్ట్ ఇదే ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ అతను ఏమొప్పాడంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్స్ ఒంటి మీద కూర్చుంటారా ఒళ్ళో కూర్చుంటారా అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది సెలూన్ అండి, పెద్ద సెలూన్ కూడా కాదు, మళ్ళీ మా ఫ్రెండ్ సెలూనే. మేము ఒక 6 members దాకా వెళ్ళినాం అందరం కలిసి. సో అతను మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అండి. అతను పెళ్ళయింది, మా సీనియర్ అతను వాళ్ళ వైఫ్ కూడా మా సీనియర్స్. మేమందరం ఏ రోజు ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వాళ్ళం. వాళ్ళ వైఫ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్న ఆవిడ. అసలు ఏంటి పేరు ఊరు పేరు తెలియకుండా కూర్చొని వేసేస్తే ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఏం ఆధారాలు ఉన్నాయని అతను ఇస్తున్నాడు. ఇంకొక ఆడియో కూడా లావణ్య, మీరు ఇంకో ఆడియో కూడా బయట పెట్టిర్రు. నా గుండె మీ దగ్గరే ఉంది, మస్తాన్ సాయితో మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్ లో నా గుండె నీ దగ్గరే ఉంది, నీకెందుకు నేను సారీ చెప్పాలి అని ఒక ఆడియో కూడా బయట పెట్టాడు. అవును. అప్పుడు గొడవ అవుతున్న ఆ టైంలోనే అండి. అండ్ అందులో 2 audios ఎడిట్ అయ్యి వచ్చిన ఆడియో అండి అది. నేను రాజ్తో 4.5 years ఎగో మాట్లాడుతున్న ఒక ఆడియో, అండ్ మస్తాన్ తో 1.5 year ఎగో మాట్లాడిన ఆడియో. 2 audios ఎడిట్ అయ్యి ఉన్నాయి అందులో. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అతనికి చెప్పా, ఏదున్నా సరే మాది మేము చూసుకుంటాము, ఏదున్నా మేము లీగల్ గా వెళ్తాము. అసలు ఇతను అంత పని కట్టుకొని నా మీద పర్సనల్ గా కూర్చొని అంత ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. అతను ఎందుకు పని కట్టుకొని వెళ్తున్నాడో ఇంకా అర్థం కావట్లా. ఆయన నేను సారీ చెప్పాలి, ఆడవాళ్ళని అలా మాట్లాడడం అతనికి తప్పుగా అనిపించింది అన్నాడు. మరి నేను ఎందుకు మాట్లాడాను అన్నది కూడా నా సైడ్ కూడా ఆలోచించలేదు. బట్ నేను మా అత్తగారే కాబట్టి అయితే లావణ్య శేఖర్ భాష ఒకటే విషయం చెప్తున్నారు. లావణ్య పాదాలు టచ్ చేసుకొని సారీ చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ నా మీదకి వచ్చాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు అంటే, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నగారితో మాట్లాడిన రికార్డింగ్ నేను రిలీజ్ చేశాను అంటాడు. నేనెందుకు మాట్లాడతాను? నాతో మాట్లాడిందా అండి నేను రిలీజ్ చేయడానికి? మీరు రంగారెడ్డి గారిని ఒకసారి లైన్ లోకి తీసుకోండి ప్లీజ్, దయచేసి. నా పర్సనల్ రిక్వెస్ట్ అండి ఇది. అండ్ ఇప్పుడు అతను ఆరోపిస్తున్న అబ్బాయిల అందరిది కూడా అతను ఫోన్ చేసి వాళ్ళతో చెప్పించమనండి అదే మాట. ఆ పెళ్లిళ్ళు అయినాయి అందరికి. ఏమని మాట్లాడతారు? ఏమంటే ఇప్పుడు రాజ్తరుణ్తో నాకు రిలేషన్షిప్ ఉంది అన్నది, నేను ఇన్ని ఫోటోలు ఇది మేము ఫారినర్ ది సన్సెట్ ఇద్దరి బ్లూ డ్రెస్ ఉంటది, మేము సాంగ్ షూట్ చేసినామండి. మీరు ఇంకొక అలిగేషన్ నా దగ్గర మొత్తం 7 minutes సాంగ్ షూట్ చేసే ఫుటేజ్ ఉంది. ఇప్పుడు దానికి ఏం కట్టిస్తాడు తను లెక్క దానికి? ఓకే, 2023లో సేమ్ రాజ్ తరుణ్ మీద ఇప్పుడు ఎప్పుడైతే పోరాటం చేస్తా ఉన్నారో రాజ్ తరుణ్ నాకు కావాలని, 2023లో మస్తాన్ సాయి కోసం కూడా షీ టీమ్స్ కి వెళ్ళి నాకు మస్తాన్ సాయి కావాలంటూ కూడా పెద్ద బీభత్సం క్రియేట్ చేసింది. షీ టీమ్స్ లో అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది అనేది కూడా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. లేదండి, చీటింగ్ ఏదైతే ఉండిందో అప్పుడు మాకు జరుగుతున్న ఒక ఫైట్ ని సాల్వ్ చేసుకునేది ఒకటే గానీ, మస్తాన్ సాయి కావాలి అనడానికి మస్తాన్ సాయి ఏంటి అంటే చిన్న పిల్లడా లేకపోతే కుక్క పిల్లనా? ఇప్పుడు అదే ప్రాబ్లం మస్తానికి ఉంటే మస్తానికి వచ్చి చెప్తాడు కదా బయటికి. రాస్తాను కావాలన్నానికి ఆయన కుక్క పిల్లనా? నాకు అర్థం కాదు. ఇతను అసలు అన్ని చూసినట్టు మాట్లాడతాడు. మరి విని మతిస్థిమితం పోయిందో ఏమో అర్థం కాదు నాకు. ఇంకా బాధ పోయి అసలు ఇతను నన్ను ఎంత రెచ్చగొడితే ఈమె ఇంకా బ్యాడ్ అవుతుంది అన్న దగ్గర రెచ్చగొడుతున్నాడండి నన్ను. మిమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నాడు? మీరు బ్యాడ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి? 2 ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటదండి, అంటే అతను భార్య పిల్లల మీద ఒట్టేసి అతని కెరీర్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తున్నాడో మరి ఏం చెప్తున్నాడో తెలియదు. మరి రెండోది ఫేమ్ కోసం చేస్తున్నాడో బిగ్ బాస్ కోసం చేస్తున్నాడో తెలియదు. జస్టిస్ కోసం అన్నదే నిజం అయితే అండి రమ్మనండి నా దగ్గరికి, నేను కూర్చోబెట్టి నేను చూపిస్తాను, అన్ని నిరూపిస్తాను. అతను నిరూపించమనండి. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి అండ్ నా ఎవిడెన్స్ అండి, ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ అమ్మిందా లేదా అన్నది ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ వీడియోలో అండి క్లియర్ కట్ గా ఆ వీడియో తీసింది నేను,
ఆ వీడియో నేను పంపించింది రాజ్కి, అర్థమైందా అండి? అందులో నా లగేజ్ ఓపెన్ చేయను అనట్లేదండి, నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కార్ కనిపిస్తా ఉంటది, నా లగేజ్ కార్ లో ఎక్కిస్తా ఉంటారు. అర్ధరాత్రి 1:30కి నేను వచ్చేసి ఎక్కేసేమనంటే ఎక్కేస్తానా అండి? వెళ్ళిపోవాలి నేను. అప్పుడు డ్రగ్స్ తోటి వస్తే పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. అదే అండి చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగనివ్వండి అన్నది. ఎందుకంటే నాకు కూడా ప్రొటెక్షన్ అన్న, సేఫ్టీ అన్న ఫీలింగ్ రావాలి. వాళ్ళు నడువు అని అనుకుంటూ అంటున్నారు. ఏమండి ఇప్పుడు డ్రగ్స్ అమ్మేదాన్ని అని నిండా నా పైన పడింది. అది కోర్టు చూసుకుంటుంది. నేను తప్పు చేస్తే కోర్టు శిక్ష వేస్తుంది. శిక్ష వేసిన తర్వాత అవును లావణ్య ఇది అని మాట అనమనండి. ఇప్పుడు శేఖర్ భాష మీకు లావణ్య ఒక సవాల్ విసిరింది. శేఖర్ భాష, మీరు ఏవైనా ఆధారాలు ఉంటే నా దగ్గర వచ్చి కూర్చొని నాకు చూపియండి అంటున్నారు. కొన్నది ఒక నిమిషం ఆగండి, నేను డ్రగ్ కొన్నది, నేను అమ్ముతున్నది, ఇలాంటివి తీసుకొచ్చి చూపించమనండి. నా వీడియో, నేను నా దాంట్లో తీసుకున్న వీడియో, అది నేను కోర్టుకి సబ్మిట్ చేసుకోవాల్సిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇతను పబ్లిక్ లో పెట్టి రవితేజ దయచేసి ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. రవితేజ ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. ఏ రకంగా రాజ్ తరుణ్ కావాలనుకుంటుంటే ఈమె గుండె తీసుకెళ్లి అక్కడ మస్తాన్ సాయి దగ్గర ఏ రకంగా ఉంది? మీరు 11 ఏళ్ల నుంచి లావణ్య 11 ఏళ్ల పాటు నేను రాజ్ తరుణ్తో కలిసి ఉంటున్నాను అనేది కూడా మొదటి నుంచి మీ స్టాండ్. 2023లో అతను మస్తాన్ సాయితో మాట్లాడేటప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాక కూడా నా గుండె మీ దగ్గరే ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడతారు అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు. 100% అండి. ఇప్పుడు అందరికీ అన్ని ఉంటాయి, మాది ఏంటి అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాము. ఇతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంటే మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మనం మాట్లాడకూడదు. అతనివి మరి రంగారెడ్డి లైన్ లోకి తీసుకొని అతని సమాధానం చెప్పమనండి. నా జోలికి ఎందుకు వస్తున్నాడు? నా ఫైటింగ్ నేను చేసుకుంటాను. ప్రతి ఛానల్ కి వెళ్ళి ప్రతి అవి పెట్టుకొని మాట్లాడతాడు. డ్రగ్స్ లేకపోతే ఓపెన్ చేసి చూపెట్టచ్చు కదా అంటే, నా మీద ఆల్రెడీ కుట్ర జరుగుతుంది, నన్ను జైలుకి పంపిస్తా అంటున్నారు. నేను ఆల్రెడీ 1 year నుంచి అనుభవిస్తున్నాను, నా భయాలు నాకు ఉంటాయి అన్నట్టుగానే చేశారు. శేఖర్ భాష ఏం చెప్తారు లావణ్య వర్షన్? మీరు విన్నారు కదా సార్, మీకు అర్థమైంది కదా. మీరు ఏమడగాలనుకుంటే అది అడగండి, అర్థమైందా? మీరు నమ్మారు కదా, అది నాకు కావాలి. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఆవిడ చెప్తున్నారంటే సార్ బిగ్ బాస్ కి వెళ్ళడానికే శేఖర్ భాష హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటుంది క్లియర్ గా. సార్ అనుకోండి సార్, నేను బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే దాని పేరు ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్ నే. ఓకే, ఇవన్నీ అన్ని అనుకోండి సార్. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లో అని అడుగుతున్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్. పర్సనల్ ఇష్యూ, నేను పెళ్లి చేసుకున్నా, నా హస్బెండ్ అతను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా ఫ్యామిలీ విషయాలు అని అడుగుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అన్ని నా దగ్గరికి తీసుకురండి, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేస్తుందా? ఎస్ లావణ్య, ఇప్పుడు శేఖర్ భాషని మీరు ఒక సవాల్ చేశారు. ఏ ఆధారాలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఆధారాలు చూపించి ప్రూవ్ చేయమని అన్నారు. మీ దగ్గరకు వస్తే మీరు డబ్బులు ఇచ్చి ఇష్యూని సెట్ చేస్తారా అని అడుగుతున్నాడు. దేనికండి? నా దగ్గర రూపాయి లేదండి తినడానికి. వదిలిచ్చేసుకొని వెళ్ళిపోయింది మనిషి. ఆ కాజ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఇలాంటి మనిషి మరి అతనికి పెళ్లికి వచ్చిన కూతురు ఉంది అంటున్నారు, మరి వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంది, మరి ఇలాంటి ఒక ఆడపిల్ల మరి మా ఇంట్లో జరిగితే ఏంటి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా అదే మెయిన్ కాదు. విక్టిమ్ కార్డ్, అమ్మాయి ఆడపిల్ల అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డ్ ని ముందుకు తీసుకొస్తున్నారు. దాన్నే ఫస్ట్ ఆయన ఖండిస్తున్నారు. అదే ఆయన ప్రాబ్లం. మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉండదా? 10 ఏళ్ళు పట్టిందా నాకు ఇదంతా చేయడానికి? అతను ఏం చెప్తున్నాడు అంటే, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సమాజంలో మగవాళ్ళని అమ్మాయిలను ఎట్లా నాంచుకుంటున్నారు, ఎలా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు పంజగుట్టలో ఇచ్చిన బాధితురాలు ఫిర్యాదు కూడా లావణ్యనే దగ్గరుండి చేపించి ఇప్పుడు కావాలని స్క్రీన్ పై తీసుకొచ్చారు. నేను వస్తాను, నన్ను చెప్పు తీసుకొని కొట్టండి, నేను కారణం అయితే రెండింటికైనా సరే అని మీరు ఇదే క్లారిటీ ఆ బాధితురాలకి చేయొచ్చు, రంగారెడ్డి గారికి కూడా చేయొచ్చు. నాకు అయిన తర్వాత నాకు ఇలా ఎఫ్ఐఆర్ అని కాపీ నాకు చూపించడం జరిగింది, కానీ నా దగ్గర కూడా ఇన్కమింగ్ కాల్ అన్నది ఉంటది, నా దగ్గర కూడా ఇన్కమింగ్ మెసేజ్ అన్నది ఉంటది. టైము అన్ని ఏడుస్తాయి కదండి. ఊరికే ఆరోపించొద్దు, ఇతను నా మీద చేస్తున్నాడు కదా అని పని కట్టుకొని చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, ఇతని మీద ఏదో చేయాలన్న ఆలోచన కూడా లేదు. నా ఫైటింగ్ అంతా నాదంతా అక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మస్తాన్ సాయి పేరు మిడిల్లో ఎందుకు వచ్చింది? అసలు మస్తాన్ సాయి పేరు ఇదా
లావణ్య కంప్లైంట్ ఇచ్చిందా లేదా, అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మీరు మస్తాన్ సాయి పైన? నేను మళ్ళీ చెప్తాను, మస్తాన్ సాయి గురించి కంప్లైంట్ ఇవ్వడం గానీ, రాజ్ కి నేను ఏ రోజు ఎఫ్ఐఆర్ పంపించాను, రాజ్ నన్ను మళ్ళీ లాయర్ ని పెట్టడం గానీ అన్ని వాటికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. నన్ను కంప్లైంట్ ఏ విధంగా పెట్టమన్నారు ఏంటి అన్నది కూడా మాకున్నాయి. అవి మేము కోర్టులో తీసుకుంటాము. లేదు జనాలు ఎవరైనా అడుగుతున్నారా త్రూ శేఖర్ భాష రవితేజ ఒక్క నిమిషం లావణ్యని హోల్డ్ చేయండి. మరో ఆడియో క్లిప్ ఉంది, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. లావణ్య మీరు కూడా ఆడియో వినాలని మేము కోరుకుంటున్నాం. మీరు హోల్డ్ లో ఉండండి, మీరు హోల్డ్ లో ఉండండి. ఆడియో ప్లే చేస్తున్నామా, ఆడియో వినండి ఒకసారి, తర్వాత మీ అభిప్రాయం తెలుసుకుంటాం. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నా చింటూ వ్యవస్థను మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు జమసుకొని నన్ను కొట్టుకు, రెండు కొడతావు. ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగంగా ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను నన్ను అడుగుతావా? రా, నువ్వు రాలేదు, నేను మీడియం కూడా పిలుస్తా. వాడు నాగార్జున మొగ్గుడైతే ఏంటి? మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు దట్కి సంది ఉడేసుకొని చేస్తా. ఈ ఫోన్ కూడా వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? ఏంటి సంబోధించింది అని అడుగు. నాకు అర్థం కాలేదు. తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి సంబోధించింది. అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పు. రైట్ నో దిగి వైపు నీ సినిమాలు కాదు, నువ్వు కాదు. చేస్తా. She must be very loose that so many men and he's born out of her. పచ్చకబ్బలు వచ్చిన వాడు లాక్ అంత Exactly. I can't. Exactly. Fuck your mother. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. అదే చెప్తున్నా, నొప్పుకుంటావు ఒక అర్థమైతే. నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని? ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనికా పాట చెప్పు, దేనికా పాట? అరే ఇప్పుడే పిలుస్తా. సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, వస్తాడు.
వస్తాడు వచ్చాక వెళ్ళిపోతా, వస్తాడు రాకముందు వెళ్ళినా. హే ఇప్పుడు నాకు ఒకటే, ఇప్పుడు ఒకటే అవసరం. ఒక అమ్మాయి పట్టుకున్నాడు అయితే ఏంటి? నువ్వు ఎవరికైనా ఏజెన్సీ పుట్టావా? అదే మరి అందుకే నీ పాట పాడా. అదే కదా. యా లావణ్య, మొత్తం ఆడియో మీరు కూడా విన్నారు కదా లావణ్య? రైట్. శేఖర్ భాష ఏంటి ఈ ఆడియో ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు నా పర్సనల్ లైఫ్ అంతా సార్ బయట పెట్టడానికి మీరు ఎవరు అంటున్నారు కదా లావణ్య? మంచిదే. ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ పర్సనల్ చూసుకోకుండా మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి అని అడిగారు. ఫస్ట్ ఆవిడ వచ్చింది, కేసు పెట్టింది రాజ్ మీద. ఓకే, వాడు నన్ను అన్యాయం చేశాడు. ఏవో ప్రూఫ్లు ఇచ్చింది, 170 ఫోటోలు, ఇన్ని కాల్ రికార్డింగ్. మరి రాజ్ కూడా తన డిఫెన్స్ వినిపించాలి కదా. ఆయన కూడా రాజ్ తరపున మీరు వినిపిస్తున్నారా? రాజ్ మిమ్మల్ని ఆయన పోలీస్ స్టేషన్లో ఆయన లాయర్ తరపు నుంచి ఎవరో వచ్చి ఆయన సార్ ఇవి సార్ ఆమె అబద్ధం చెప్తాం సార్, ఆయన డిఫెన్స్ ఏదో ఆయన ఇస్తుంటారు. ఇది పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూసుకునేది మనకు సంబంధం లేదు. కానీ ఆవిడ అక్కడతో ఆగల, పర్సనల్గా పరిష్కరించుకుంటే అక్కడే చేసుకోవచ్చు, ఫ్యామిలీలో చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో చేసుకోవచ్చు. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చింది, మహిళా కార్డు వాడింది, మహిళా సంఘాలను పిలిచింది, ఛానల్స్ వచ్చినాయి, అందరి ముందు వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రూఫ్లన్నీ కూడా మాల్వి చాట్లు లేకపోతే అదో రాస్తారు చేశాడు ఇది చేశాడు అన్నీ పెట్టింది. మరి మీడియాలో కూడా రాస్తారు డిఫెన్స్ ఉండాలి కదా. తను ఏవో చెప్పాడు కొన్ని చెప్పినప్పుడు అవి కరెక్టా కాదని నేను చెక్ చేశాను, అంతే ఫ్యాక్ట్ చెక్ చేసి ఒక మీడియా ముందు తీసుకొచ్చాను. మీడియా వాళ్ళకి దీంట్లో విషయం ఉంది అనిపించింది, అందరు పిలిచారు. ఈ వాళ్ళు మీరు పిలిచినట్టే ప్రతి మీడియా పిలిచి చూడండి అని చెప్పి. సో ఇప్పుడు బేసికల్లీ నేను మీకు ఇవ్వడం వరకే నా పని, అడగడం మీ పని. నాకు ఈ చిల్లర పంచాయతీలు బఫూన్ లాగా నువ్వేంటి అని అడుకోదు నాకు ఇష్టం లేదు, అర్థమైందా? ఇది ఇచ్చాను, దీంట్లో నిజాలు మీరు కనుక్కోండి అంతే. ఓకే లావణ్య మీరు లైన్లో ఉన్నారా? లావణ్య నా ఆడియో మీకు వినిపిస్తుందా? చెప్పండి. హలో రవి గారు, మీ కాల్ కట్ అయిందండి. లావణ్య నా ఆడియో మీకు వినిపిస్తుందా? చేశాను, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు రవి గారు. లాస్ట్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శేఖర్ భాష ఇష్యూలో? ఇప్పుడు నేను తను లావణ్య కోసం రాజ్ తరుణ్ గారి కోసం లావణ్య గారి కోసం ఫైట్ చేసే దానిలో నాకు పని లేదు, నాకు సంబంధం లేదు. ఓకే. సో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ త్రూనే నేను కరెక్ట్ అనుకుంటేనే నేను కేసు పెట్టాను. ఎఫ్ఐఆర్ ఊరికేనే ఫైల్ కాదు. ఇకపోతే నేను అమౌంట్ తీసుకున్నా అంటున్నారు, అది నిజం కాదు. కావాలంటే రేపు నేను మళ్ళీ అతను తీసుకొచ్చి మాట్లాడిస్తాను. ఎవరోజు అనే అతను కాల్ కూడా అతను మాట్లాడించి మీకు పంపిస్తాను. అతనితో కూడా మాట్లాడించి అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను, అంతా చూస్తాను. అండ్ లైన్ లో ఉన్నారు. ఒకసారి అన్నయ్య, నేను డబ్బుల కోసం చేసినంటే శేఖర్ బాస్ డబ్బులు మనిషే కాదంట. ఇప్పుడు శేఖర్ భాష డబ్బుల మనిషి కాకపోతే ఫస్ట్ అతను మా అక్క చనిపోయే ముందు అతనికి ఫోన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. మీ అక్క పేరేంటండి? మీ అక్క పేరేంటి? దీప. ఏమన్నా అంటే ఫ్యామిలీ అంటే అతను పెట్టిన పేరు గీత, ఒరిజినల్ గా మా అక్క పేరు అయితే దీప. ఓకే. అయితే తను ఎక్కడైతే వీళ్ళిద్దరు రూమ్మేట్స్ ఉన్నప్పుడు మా అక్క ఎలా అయితే చనిపోయిందో, చనిపోక ముందు మా అక్క అతనికి ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఒక్క ఫోన్ మాత్రం తెచ్చిచ్చాడు. అదే రూమ్మేట్ మా అక్క ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏదైతే వీళ్ళు ముగ్గురు ఉండి మా అక్కని టార్గెట్ చేశాడో అదే మా అక్కని మళ్ళీ అతను పెళ్లి చేసుకున్నాడు. మా అక్కతో బంగారం ఉండే, మా అక్కతో డబ్బులు ఉండే, మా అక్కతో అన్ని ఉండే. ఏది లేకుండా చనిపోయింది అంటే మరి అదేలా? ఎందుకు చనిపోయింది? మీ అక్క ఎందుకు చనిపోయింది? ఇతనితో రిలేషన్ లో ఉండి ఇతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి గుడిలో పోయి తాళి కట్టాడు. చనిపోయిండు. ఏమన్నా అంటే మీ అక్క డైవర్స్ అయిపోయింది, మీ అక్క అదే అయిపోయింది, మీ నాన్న ఇలా ఉండే అలా ఉండే అంటే మా అక్క డైవర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇతను దగ్గరికి వెళ్తే ఇతను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. చేసుకోలే అని అందరికి నమ్మించాడు. మొన్న కళ్యాణ్ గారు సంథింగ్ మీటప్ షోలో, డిబేట్ షోలో మాట్లాడుతున్నావు, నేను చేసుకున్నాను, అది గుర్తు చేస్తాను, ఏదో మెడలో తాళి ఏమంటే నేను వేసిన, అంతేగాని అది పెళ్లి కాదు అది అని మాట్లాడాడు. గుడిలో తాళి కట్టాడు. ఫోన్ మరి మా అక్క బంగారము, డబ్బులు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మేము పైసల కోసమే ఆశించేటోళ్ళం. అయితే ఇన్ని సంవత్సరాలు మేము వదిలేసాం. మీరు కంప్లైంట్ ఇచ్చారా? మీరు మీ అక్క చనిపోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? తప్ప మా అక్క చనిపోయిందంటే మా అక్క
ఇతనితో రిలేషన్ లో ఉన్నట్టు ఇలా అంతా అయినట్టు మనకు తెలియదు. తర్వాత మా అక్క చనిపోయిందంటే ఏదో నిజంగా తను రాసినట్టు ఏదో హెడ్ ఏక్ వల్ల అది అని చనిపోయిందంటే మేము కూడా ఆ టైంకి నమ్మేసాం. కానీ ఆ ఫోటోలు అవి చూసాక ఈ అమ్మాయిలు ఇంకా ఇదే కాకుండా వేరే వాళ్ళు వచ్చినాక ఈ పెళ్ళైన వాళ్ళని తన టార్గెట్ ఏ విధంగా చేస్తున్నాడు అని కొన్ని శేఖర్ భాష మీ బాధితులంతా బయటకు వస్తున్నారు జీ తెలుగు లైవ్ చూసి. ఏముంది ముందు ఒక అమ్మాయి అనుకున్నాము, ఇప్పుడు ఏకంగా అమ్మాయి తమ్ముడు కూడా లైవ్ లోకి వచ్చాడు. ఏం చెప్తారు మీ? అయ్యో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ అమ్మాయి తమ్ముడు వాడు కాదు. ఒక్క నిమిషం బ్రదర్, మీరు ఒక్క నిమిషం ఆయన వర్షం తీసుకుందాం. శేఖర్ భాష కామెంట్లు పెట్టిస్తున్నాడు, ఫోన్లు వేపిస్తున్నాడు ఎవడెవరితో సరే డబ్బుల కోసం చేస్తున్నాడు అంటే ఎవడో ఒక రూపాయి ఇచ్చిండో చెప్పమని బాబు వేస్ట్. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దాని మీద శేఖర్ భాష మాట్లాడు. రవి గారు రవి గారు ఒకసారి వినండి. 5 లక్షల బ్యాంక్స్ ఎవరికి చేశానో అతన్ని తీసుకొచ్చి అతని మీడియాలో కూర్చోబెట్టమన్నాడు. ఒక అమ్మాయి లైఫ్ ఇలా చేయడం కాదు. ఏ గీత అయితే ఎలా చనిపోయిందో ఈ రోజు నేను అలా చనిపోవాలని కోరుకుంటున్నాడు ఆ మనిషి. నాకు మా మదర్ కి హెల్త్ బాగుంటే చేశాడు. ఈ రోజు నన్ను చచ్చిపోమంటారు మీరు చెప్పండి. మీ షో కారణంగా ఇప్పటికొచ్చి ఏ షోలో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాను. మా మమ్మీకి లింక్ పంపిస్తారు, అంత ఎద్దవా? అందుకే అమ్మ వినండి, అందుకేమవుతుంది అని చెప్పి నేను పేరు చేయలేదు. తను కూడా ఇంకొక అమ్మాయి ఇలా కావద్దనే కదా నేను మాట్లాడేది. ఏం లక్ష్మి గారు నువ్వు నాకేమన్నా ఎవరైనా 1 రూపాయి ఇచ్చారా? లేదు అన్నయ్య, రూపాయి పోయింది అక్క, నేను తర్వాత పోయింది మా పేరెంట్స్. ఎవడెవడో ఫోన్ చేసి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇస్తారా? 2 సంవత్సరాలు పట్టుకున్నాడండి. కోట్ లేకుండా ఐఫోన్ 14 Pro Max లంబసింగ్ తీసుకెళ్లి దొబ్బేశాడు. 2 రోజులు నా కూడా వాడుకున్నాడు. నా సిమ్ కార్డ్ నేను అతని కోసం లంబసింగ్ లో సిమ్ కార్డ్ BSNL తీసుకున్నాను. నా దగ్గర ఫోన్ లేదని నాటకాలు ఆడితే ఆ ఫోన్ దొబ్బేశాడు. అవన్నీ మీకు చెప్పాడా? లేదు కదా, నా నెంబర్ వాడుకున్నాడు. పోయిన శ్రీనివాస్ పెద్ద బొకటగాడు, వాళ్ళ ఆవిడ తను వైఎస్ఆర్సీపీలు సస్పెండ్ అయి ఉన్నారు. రైట్ ఒక్క నిమిషం మీ ఇద్దరు హోల్డ్ లో ఉండండి. ఒక్కసారి శేఖర్ భాష వర్షం కూడా విందాం. మీ ఇద్దరు హోల్డ్ లో ఉండండి. శేఖర్ భాష గారు మీరు చెప్పాలి. వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ కావచ్చు, అసలు ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది తమ్ముడు అని చెప్తున్నారు. ఇప్పుడే వినండి ఒకసారి చదవండి. ఏంటి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఏంటి? అయిందా? అయిపోయిందా సార్? ఏమన్నా ఊరికే వాళ్ళు మాట్లాడుతుంటే నేను వినడానికి వచ్చానా లేకపోతే ఏమైనా చెప్పడానికి వచ్చాను? చెప్పాలి. ప్లీజ్ కంటిన్యూ. మీకు ఇదేది ఇచ్చాను ఇప్పుడు? అదే పేపర్. ఇదేనా? ఇది కాదు సార్, ఇప్పుడు ఒకటి ఇచ్చాను. అదే కంప్లైంట్ కాపీ ఇచ్చారు. చూస్తూ చెప్పండి అసలు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి? మీ బాధితులు అంటున్నారు కదా. అదే అంటున్నాను. ఫస్ట్ మీకు అదే చెప్తున్నా. ఎప్పుడో ఒకటి వచ్చి 100 మాట్లాడచ్చు, నేను ఒక 100 కాల్స్ ఇప్పించి ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వచ్చి ఇప్పుడు నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు. ఇది ఆవిడ చేసింది, ఇదిగోండి ఆవిడ పెళ్లి ఫోటో, ఇది ఆవిడ ప్రీడ్ ఫోటో, వాడి మీద పెట్టిన కేసు ఏంటి ఇది చూడండి మీకు. ఓకే, ఈవిడ 2-3 మీద పెట్టిన కేసు. దీని గురించి నేను చదివి వినిపిస్తా వినండి. అయ్యా, నేను కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు ఒరిస్సా మర్కట్ నగర్కి చెందిన ఒక వ్యక్తికి, అదే ఒర్రా నరేష్ అనే అతనికి నాకు 2018లో వివాహం చేశారు. నా భర్త సంసారానికి పనికిరాడు అని తెలిసి నేను మోసపోయాను అని అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. దానిపై పత్తిపాడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను జాబ్ చేసుకుని నా కాళ్ళపై నిలబడదామని హైదరాబాద్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాను. నేను జాబ్ చేసుకుంటుండగా ఫేస్బుక్లో కొత్తకోట వెంకటేశ్వరరావు గారి అబ్బాయి సుశాంత్ రాజు నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాజు బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగి అని ప్రస్తుతం కాకినాడలో వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో. నువ్వు వచ్చి కాకినాడలో ఉండని చెప్పాడు. నేను నమ్మి కాకినాడ వచ్చి లేడీస్ హాస్టల్లో ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కలిసేవాడు, బయటికి తీసుకెళ్లేవాడు. తర్వాత సుశాంత్ నేను ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళుతున్నాము అని చెప్పి నన్ను కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ కాపురం కూడా చేశాడు. పలానా డేట్ 18/10/2021 పెళ్లి చేసుకున్నాడు. వీడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. అతని మీద కేసు పెట్టి మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంది. మధ్యాహ్నం నన్ను వివాహం చేసుకున్నాడు. అంతసేపు వాళ్ళు మాట్లాడించిన చదవనేంటి సార్? అది జాతకం చెప్పాలి కదా. ఇలా అంటే పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే వచ్చి బురద చల్లడానికి పనికొస్తారు వీళ్ళు. ఇట్లా కేసుల మీద కేసులు. మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా లావణ్య. నేను చూపిస్తున్నాను కదా. మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ నేను చూపిస్తున్నాను కదా, నా మీద చూపించమనండి. రైట్. లావణ్య గారు ఏంటి మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని సింపుల్ గా ఆరోపిస్తున్నారు.
చూపించండి, ప్రూవ్ చేయండి. నేను ఏ రకంగా అయితే ప్రూఫ్స్ తో మీడియా ముందుకు వచ్చానో, లావణ్య ఈ పనులు చేసింది అని చెప్పేసి, లేదంటే ఇంకొకరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారని నేను ఏ రకంగా మీడియా ముందుకు వచ్చానో ప్రతిదీ పేపర్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా రండి, నాతో పాటు కూర్చోండి, చూపించండి అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? ఒక సెకండ్ అండి మాట్లాడతాను. శేఖర్ భాష అనే అతను రోజు ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమి ఇన్ఫర్మేషన్ ఎలా రాజధాని వాళ్ళకి అందజేస్తున్నాడో, పర్సనల్ గా వెళ్ళి ఎలా కలుస్తున్నాడో, ఎందుకు కలుస్తున్నాడో అన్నది డెఫినెట్ గా ముందు రాబోతుంది అండి బయటికి. అండ్ రెండో పాయింట్, నా కేసెస్ నాకు 33 years అండి. ఇప్పుడు 33 years లో మరి నేను పెయిడ్ ఆర్టిస్ట్ అయితే నా 32 years ఎందుకు కేసెస్ లేవు? నేను పెట్టినవి కానీ, నా మీద ఉన్నవి కానీ. నేను చెప్పనా ఎక్కడెక్కడ ఏమేమి కేసులు ఉన్నాయో? ఒక్క నిమిషం ఆపితే నేను చెప్తా. అదే అండి 32 years లో అదే చెప్తున్నా. 2023 మార్చ్ అంటే చెప్తానంటున్నారుగా శేఖర్ భాష గారు, చెప్తానంటున్నారుగా. రాజమండ్రిలో మీ మీద ఒక బ్లాక్ మెయిల్ కేసు, నార్సింగ్ బిఎస్ లో మీ మీద ఒక బ్లాక్ మెయిల్ కేసు, వరలక్ష్మి డ్రగ్స్ కేసు, తర్వాత ఇక్కడ ఇంకోటి ఒక నిమిషం లావణ్య గారు ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఇద్దరు. తర్వాత నార్సింగ్ బిఎస్ లో రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోయిన డ్రగ్స్ కేసు, దాంట్లో దాంట్లో డ్రగ్ పెడ్లర్, దీంట్లో డ్రగ్ దాంట్లో డ్రగ్ కన్స్యూమర్, దీంట్లో డ్రగ్ పెడ్లర్ గా, దీంట్లో ఇన్ని కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓకే, రిమాండ్ రిపోర్ట్ సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం లేదు. కోర్టుకు వెళ్ళి 45 రోజులు జైల్లో ఉండొచ్చిన ఆవిడ, మీకు తెలుసు తెలీదు. ఓకే ఓకే, లావణ్య గారు ఏమంటారు? నేను మాట్లాడొచ్చా అండి? కంటిన్యూ. సో రాజమండ్రిలో ఒక కేసు, నార్సింగిలో ఒక కేసు అంటున్నారు అతను. ఆయనకు నేను చాలా క్లారిటీగా చెప్తా. బ్లాక్ మెయిలింగ్ కేసు ఏం కాదండి. ఆ బ్లాక్ మెయిలింగ్ అన్న కేసు ఏదైతే ఉందో మస్తాన్ సాయికి బెయిల్ కోసం మాత్రం పెట్టిన ఒక కేసు మాత్రమే. అది ఇంటర్లింక్డ్ విత్ మస్తాన్ కేసే అండి. ఓకే, ఇతను ఏవైతే మీడియాలో సెక్స్ వీడియోలు, ఈ వీడియోలు, ఆ వీడియోలు అన్నాడు, మేబీ అతని ప్రొఫెషన్ అదేనేమో. మేము అలాంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాదు, మేము అందులో ఎక్కడా లేము. ఓకే, అండ్ రాజమండ్రిలో కేసు ఎఫ్ఐఆర్ చూపించమని తీసి చూద్దాం, అన్ని పట్టుకొస్తాం. ఓకే, తీసుకొస్తానంటున్నారు, అది కూడా తీసుకొస్తానంటున్నారు. లావణ్య గారు ఇందాక మీ ఫొటోస్ కావచ్చు, లేదంటే మీ వీడియోస్ కావచ్చు, మీ ఆడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా శేఖర్ భాష గారు ఇవ్వడం, వాటిని టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మీరు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రకంగా ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తారు, లేదంటే ఒకరు ఒళ్ళో కూర్చుంటే దానికి ఈ రకమైనటువంటి సంబంధం కలిపేస్తారా అంటూ కూడా మీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి కదా. మరి అదే రకంగా రాజ్ తరుణ్తో మీకున్నటువంటి ఫోటోల ద్వారా కూడా అంతే సాన్నిహిత్యం ఉందని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? అదే అండి, ఇప్పుడు నేను సెలూన్ లో నేను మీకు చాలా రికార్డింగ్స్ ఇస్తానండి. నా మీద ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు వేసుకొని మాట్లాడుతున్నారు అంటే శేఖర్ భాష ఒకటే కాదు కదండి రికార్డులు చేసుకునే వాళ్ళు. శేఖర్ భాష మాట్లాడేవి పక్కన వాళ్ళు కూడా రికార్డు చేసుకుంటారు కదా, అవి కూడా నేను ఇస్తాను. అండ్ నేను మిగతా ఎవరితో అలా పూజల్లో కూర్చోలేదండి, నా భర్తతో మాత్రమే కూర్చున్నాను. సెలూన్ లో కూర్చున్న ఒకటి, నా భర్తతో కంపేర్ చేసి మాట్లాడుతున్నది ఒకటి, చాలా తప్పు. అండ్ మేము బీచ్ లో దిగిన దాన్ని, మళ్ళీ నా భర్తతో దిగిన దాన్ని, నా భర్తతో నేను ముద్దు పెట్టుకుంటూ దిగానండి. వీళ్ళతో ముద్దు పెట్టుకుంటూ దిగానా? నా భర్త నన్ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఉంది చూడండి. వీళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారా? రాజ్ తరుణ్నే మీకు కావాలంటే, రాజ్ తరుణ్తోనే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉంటే, రాజ్ తరుణే మీ భర్త అయితే మీ గుండె ఏ రకంగా మస్తాన్ సాయి దగ్గరికి వెళ్తుంది? మీరు దానికి సంబంధించి ఆన్సర్ చెప్పట్లేదు లావణ్య గారు, దానికి సంబంధించి మీరు ఆన్సర్ చెప్పట్లేదు. ఏ రకంగా గుండె మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళింది మీ గుండె? నేను చెప్తాను, నేను అన్నిటికీ నేను చెప్తాను. మేము కొట్లాడుకున్న దానికి, మేము ఏడిపించుకున్న దానికి, మేము సరదాగా ఉన్న దానికి మేము మాట్లాడుకున్నాం. అసలు ఎవరు అసలు లావణ్య గారు ఒక క్లారిటీ ఇవ్వండి, మొత్తం అందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి. ఎవరు ఈ మస్తాన్ సాయి? మీ ఫ్రెండా లేకపోతే ఇంకొకట? అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి? ఎందుకు మీ గుండె అక్కడికి వెళ్ళింది? ఒక్క నిమిషం, నా గుండె ఎక్కడికి వెళ్ళలేదండి, అది ఫన్. ఏమవుతారు అసలు మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? ఆ స్థాయిలో గుండె నీ దగ్గర ఉంది అని చెప్పేంత ఫన్ చేయడానికి మస్తాన్ సాయి మీకు ఏమవుతారు? ఏవండి, కొన్ని ఉంటాయి. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. నాకు రాజ్ తరుణ్ నేర్పించాడు. మేము అలాగే ఉంటాము. ఒకసారి అదే రాజ్ తరుణ్ కాదని చెప్పమనండి, ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని నాకు నేర్పించలేదు అని రాజ్ తరుణ్. మీ హస్బెండ్ నేర్పించారు అంటున్నారు. మీరు హస్బెండ్ కింద ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ మీకు నేర్పించారు మిగిలిన అందరితో ఫ్లర్టింగ్ చేయమని, మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. కాదు. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అన్నది నాకు రాజ్ తరుణే చెప్పి, నన్ను సోషలైజ్ అయ్యేలాగా కూడా రాజ్ తరుణే చేశాడు. ఒక్కసారి లావణ్య గారు మీకు గుర్తుందో లేదో మీకు గుర్తుందో లేదో ఆ రోజు ఏం క్లియర్ గా మాట్లాడారు, ఏమన్నారు అనేది మరోసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆడియో ప్లీజ్. ఒకటి షేర్ చేసుకుంటున్నాం ఏంటి, ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ
ఇంటిమేసీ ఉంది. ఇది ఆ రికార్డింగ్ కాదండి, ఇది ఆ రికార్డింగ్ కాదు, మొత్తం సై రికార్డింగ్ కాదు ఇది. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పటి నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నా ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, అదే ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ నా కానీ బయట ఎత్తనని ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దూల ఎక్కువ. అది దూల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం నేను నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా, బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా. నువ్వు దండం పెట్టి నాకు వస్తాను కనిపించేసి ఒక మాట. గుర్తొచ్చిందా మొత్తం? ఒకసారి ఆడియో విన్న తర్వాత ఎవరితో ఫన్ గా ఉన్నారు, ఎవరిని ఫ్లడ్ చేశారు? అటు మస్తాన్ సాయి కూడా మిమ్మల్ని ఫ్లడ్ చేస్తున్నట్టే ఉన్నారుగా. అంత కేర్ చేశారా మీరు మస్తాన్ సాయిని? మీ కేరింగ్ అసలు మర్చిపోలేనంటున్నారుగా. ఒక్క నిమిషం, నా కేరింగ్ ఎవరిదైనా అలాగే ఉంటదండి. ఇప్పుడు అక్కడ ఆయన అన్నది వాటర్ బాటిల్ అండి, ఏదో మందు బాటిల్, ఏవో డ్రగ్స్, ఇదో అది కాదు. ఫస్ట్ ఎవరికన్నా వస్తే టేబుల్ పైన వాటర్, అంటే టేబుల్ పైన వాటర్ పెట్టింది కూడా మీరు ఇలా చూసి మాట్లాడతారు అని నాకు తెలియదు. కేవలం ఓన్లీ వాటర్ బాటిల్ గురించి అనట్లా, మీ కేరింగ్ గురించి ఆయన ప్రస్తావించారు. అంత కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని. ఇప్పుడు 10 నా కేరింగ్ అలాగే ఉంటదండి. మరి అందుకే ఈ రోజులో 15 కుక్కల్ని కూడా నేను వదులుకోలేకపోతున్నాను. కుక్కలేంటి, మనుషులు ఎవరైనా రేపు పొద్దున మీరు వచ్చినా నేను ఇప్పుడు మిమ్మల్ని వంట మా ఇంట్లో ఒక కూర, ఒక ఫ్రై, ఒకటి ఇటు ఒకటి అది 4 వంటలు పెట్టానండి నేను. మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి నా చేతి వంట తిన్న వాళ్ళని అడగండి, ఆమె ఎలా పెడతది, ఆమె ఎలా చూసుకుంటదని. అసలు ఎవరు ఈ మస్తాన్ సాయి అంటే మాత్రం మీరు ఏం చెప్పట్లా. మీకు ఫ్రెండ్ ఎలా పరిచయం అయ్యారు? ఓ పక్క రాజస్థానంతో మీరు ఉంటుండగా రాజస్థానంతో పెళ్ళైంది అంటున్నారు. రాజస్థానంతో పెళ్ళైన తర్వాత మీకు అసలు ఈ మస్తాన్ సాయితో పని ఏంటి, ఆయనతో ఈ ఫన్ ఏంటి, ఫ్లటింగ్ ఏంటి? మీరు వేరే రకమైన ఎవరు అనేది మీరు చెప్పట్లా. అసలు మస్తాన్ సాయి ఎవరు? నా ఫ్రెండ్ అండి. మేము ఫస్ట్ కొట్లాడుకున్న తర్వాత ఆ ఫ్రెండ్ మీద మీరు గుంటూరులో కేసు పెట్టారా? ఆ ఫ్రెండ్ మీద మీరు గుంటూరులో కేసు పెట్టారా? అప్పుడు ఎనిమి అండి. రేప్ కేసు పెట్టారా మీరు? రేప్ కేసు అని మీరు అనొద్దండి. దాంట్లో 370 సెక్షన్ ఏదైతే ఉందో దానికి నేను అపోజ్ చేసి అతనికి స్టాండ్ తీసుకున్నాను. మరి ఇప్పుడు రేప్ కేసు అన్నదే ఉంటే దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ అవి ఉండాలి, అవి చూపించి మాట్లాడమనండి. ఈ కేసు వ్యవహారం అంతా రాస్తారని తెలుసా? అయ్యో, నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పంపించిన, నా నంబర్ నుంచి రాజస్థాన్కి పంపించిన డేట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే రైట్. ఏమంటారు శేఖర్ భాష? ఇప్పుడు మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం అంతా రాస్తారని తెలుసు. నేను మొత్తం ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను పంపించాను, అంతా కూడా తనకు తెలుసు, తెలిసే జరిగింది అంటున్నారు. నమ్మేశాను సార్, మీరు నమ్మేయండి, ఇంక చాలు. ఓకేనా? ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా
ఆవిడ చెప్పింది మనం నమ్మేస్తే హాయిగా ఉంటుంది, మనకి ఎందుకు ఊరికే పిత్తలాటకం. నేను చూపించా, జనాలు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, మీ విజ్ఞతకు వదిలేస్తాం. శివకుమార్ గారు మీరు నమ్మారు కదా ఆవిడ నమ్మేమని నేను చెప్పట్లేదు శేఖర్ భాష గారు. ఒకటి మనం ప్రజలకు వదిలేయాలి ఏదైనా సరే. రెండు వినాలి, వినాలి. ఒక్క వెర్షన్ చెప్పండి. ఇది కాదు, మీరు ఇందాక ఏదో ఆవిడ 5 లక్షలు తీసుకున్నట్టు నేను ప్రూవ్ చేయమని ఆవిడ ఒక ఆవిడ వచ్చి లైవ్లో డిమాండ్ చేసింది కదా. ఇది ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ చదివి వినిపిస్తా. ఫస్ట్ ఏనండి, ఓపిక ఉందా లేదు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వినమంటారా? చెప్పండి సార్. కంటిన్యూ. ఓకే. వీ అబౌట్ పంచాస్ అంటే పెద్ద మనుషులు. ఓకే, వాళ్ళందరి సమక్షంలో పోలీసులు ఎస్ఆర్ నగర్ కేమ్ టు అబౌవ్ సెట్ ప్లేస్ అండ్ డేట్ అండ్ సో వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు కన్ఫెషన్ ఏంటంటే ఐఎమ్ పడాల లక్ష్మీనారాయణ, డాటర్ ఆఫ్ పాపారావు, ఏజ్ 22, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సినిమాస్. ఓకే, శంకవరం విలేజ్, ఈస్ట్ గోదావరి, వాట్ ఎవర్. ఓకే, మై నేమ్ ఈస్ పడాల లక్ష్మీనారాయణ, ఐఎమ్ నేటివ్ ఆఫ్ శంకవరం, ఈస్ట్ గోదావరి. I have completed my degree in 2019. I have younger brother and older sister. After completion of my graduation, I came to Hyderabad and resided in Sai Divina Hostel, Amirpet. Went to Gachibowli for audition for Lady Line Creation banner. ఇదే మా వెబ్ సిరీస్ అనమాట. వచ్చిన తర్వాత in the banner a person named Yuvraj Kumar was introduced to me. He is the hero అనమాట దాంట్లో. To who is doing Love You Enemy web series. We both exchanged our phone numbers and used to talk through phone calls. Due to financial condition, I was unable to pay my hostel fee and discussed with him. He suggested to stay in his house as a friend. I went to his house and he was with his girlfriend, Peru Edo, also residing with him, located in Srinagar Colony. On 23/5/22, I went to Srinagar Colony for Yuvraj's house. He and Madhavi welcomed me to the house. Same day night we celebrated. కంటెంట్ ఏముందో మీరు చెప్పాలి. పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో తీసుకుని అతను బ్లాక్ మెయిల్ చేశాను. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చదువుతావేనండి. ఆఫ్టర్ I called Yuvraj and blackmailed him as I have personal videos of him and his girlfriend and demanded 5 lakhs. Okay, if you not give, I will send this video to all your friends. ప్లీజ్ మీరు కూడా చదవండి సార్. నేను బ్యాంక్ స్టేట్మెంట్లు ఎందుకు, పోలీస్ రికార్డ్స్లో ఉన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ చివరి పేరా చదవండి. మీకు అర్థం కాకపోతే నేను చెప్పండి. రైట్, మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవహారంతో పాటు వచ్చేసారు సార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. సార్ ఒక్క మాట, మన క్రైమ్ రిపోర్టర్ కూడా నేను ఒక మాట చెప్తాను సార్. ఇలాంటి క్రెడిబిలిటీ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి ఫోన్లో వాడు అట్లా వీడిట్లా అని మాట్లాడేస్తే, అదేదో ఒకే ఒక్కటి సినిమాలో ఒక ఇంటర్వ్యూ చేస్తే యాక్చువల్లీ మీడియా చేసే పని ఖచ్చితంగా జీ లాంటి మీడియా చేసేటటువంటి పని 2 వాదనలు, అది కరెక్టా కాదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ 2 వెర్షన్లు వినిపించడం మా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని తీర్పులు ఎవరు చెప్పరు. స్టూడియోలో కూర్చొని ఎవరు కూడా డిసైడ్ చేస్తారు. మీరు అడిగారు, నేను సమాధానం కాదు. ఆవిడ ఒక అలిగేషన్ చేశారు ఇందాక, ఎస్పీ ఈయన వెనకాల ఉన్నాడు, ఎస్పీ ఏదో చేస్తున్నాడని. ఆ ఎస్పీ మీద రేప్ కేసు పెట్టిందని చెప్పాను కదా, ఆయన గురించి చెప్పిన మాట ఒకటి వినిపించేస్తాను. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని, ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను. మొదటి 3 కేసు, రెండో 3 కేసు అడిగింది ఎస్పీ. గతం దాని వల్ల ఏదైనా ఉత్పన్నమైన వాటి గురించి మనం మర్చిపోదాం. ఓకే, ఫ్యూచర్ గురూజీ నేను ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. చెప్తున్నా గురూజీ, నేను 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. నన్ను ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. కానీ ఎస్పీ చేసిన పని ఏంటంటే, ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కానిస్టేబుల్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. ఆయన ఏమి హింసించలేదు కదా నిన్ను, నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి. ఓకే, అది చెప్పి ఆయన మీద పెట్టిన మీరు కంప్లైంట్ చూస్తే ఇది ఒక పోర్న్ సినిమాలో ఉంటుంది కంప్లైంట్. మీరు చదవండి, మీకు ఓపిక వచ్చి బురద జల్లడం కాదు సార్. నేను ఒక్క మాట చెప్తాను, నేనే ఎదవనైతే ఇంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి.